రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు 2 రోజులు వడగాలులు వీచే ఛాన్స్. ఆర్టీసీని వేధిస్తున్న ఫ్యూయల్ సమస్య, డీజిల్ కోసం రోడ్డెక్కుతున్న సిబ్బంది. ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్, 163 నకిలీ పత్రాలు స్వాధీనం. బేగం బజారులో ముందస్తు హోలీ సందడి, ఆర్గానిక్ కలర్స్ వాడుతున్న సిటీ జనం. నిజాం కాలం నాటి రుచులతో ఫుడ్ ఫెస్టివల్, ఇదే హైదరాబాదీ ఒరిజినల్ టేస్ట్ అన్న చెఫ్స్. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రతకు రోడ్ల మీదకు జనాలు కనిపించడం తగ్గిపోయింది. వడగాల్పుల తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఏప్రిల్ మేలో రావాల్సిన వడగాలులు ఈసారి ముందే వచ్చాయంటున్నారు వాతావరణ అధికారులు. ఉత్తరాది నుంచి వచ్చే గాలుల ప్రభావంతోనే వడగాలులు వీస్తున్నాయన్నారు. ఈ నెలాఖరు నుంచి ఎండ తీవ్రత పెరుగుతుందని, వారం తర్వాత వడగాలులు తగ్గొచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉత్తరాది నుంచి బలమైన పొడిగాలులు వేయడం వల్ల వీటి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి చాలా చోట్ల 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఇది సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగానే నమోదవుతున్నాయి. మనకి ఇప్పుడు మార్చి 3వ వారం తరువాత నుంచి మనకు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. జిల్లాలో ఎండల తీవ్రత బాగానే ఉంది. బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. నిర్మల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తానూరులో 45.5 డిగ్రీలు, పడ్యాల్లో 42.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ లో 42.1 డిగ్రీలు, జైనథ్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగరేణిలో సూర్యప్రతాపానికి ఓపెన్ కాస్ట్ గని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వైద్య శాఖ ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మార్చి నెల పూర్తి కాకముందే ఎండలు మండుతున్నాయి. వారం రోజుల నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ స్థాయిలో ఎండలు మండుతుంటే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. పిల్లల విషయంలో అలసత్వం వద్దంటున్నారు. ఆర్టీసీని ఫ్యూయల్ సమస్య వేధిస్తోంది. రీటైల్ కంటే బల్క్ గానే ఫ్యూయల్ రేటు ఎక్కువగా ఉండడంతో డీజిల్ కోసం రోడ్లపై బారులు తీరాల్సి వస్తుందని అంటున్నారు కార్మికులు. రోజు 12 గంటలకు పైగా డ్యూటీ చేస్తున్న తమకు సర్కార్ నుంచి అందాల్సినవి రాకపోగా మరెన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్లు అనుసరిస్తున్న విధానాలతో ఆర్టీసీకి గడ్డుకాలం వచ్చిందని చెబుతున్నారు. కరోనా సమయంలో ఆర్టీసీకి తీవ్ర నష్టం ఏర్పడింది. కరోనా తర్వాత ఫెస్టివల్స్, జాతరలతో నెమ్మదిగా గాడిన పడుతున్న ఆర్టీసీని ఫ్యూయల్ సమస్య వేధిస్తోంది. బల్క్ సంస్థలకు ఫ్యూయల్ ధరలను పెంచడంతో ఆర్టీసీ మళ్లీ ఇబ్బందులకు గురవుతోంది. కొద్ది రోజులుగా డీజిల్ రేట్లలో 8 నుంచి 10 రూపాయల తేడా రావడంతో ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. వచ్చే ఆదాయంలో అధిక శాతం డీజిల్కే పోతుండగా ఇప్పుడు ధర కూడా పెరిగింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో డీజిల్ కోసం ఆర్టీసీ సిబ్బంది గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని మండిపడుతున్నాయి యూనియన్. డైలీ డ్యూటీనే 12 గంటలకు పైగా చేస్తున్నారని, దీంతో పాటు డీజిల్ కోసం వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్లు అనుసరిస్తున్న విధానాలతో ఆర్టీసీకి గడ్డుకాలం ఏర్పడిందని చెబుతున్నారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేటు పెంచడము, దాంతో మేము ఒక రోజుకు 6.5 లక్షల లీటర్ డీజిల్ వాడతాం రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి పరిస్థితిలో మరి ఆ రేటు పెట్టాలంటే దాదాపు మాకు 150 కోట్ల భారం ఆర్టీసీ పైన పడుతుంది, లాస్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు బయట పంకులలో ఎలివేటెడ్ డీజిల్ పోయించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే అక్కడ డ్యూటీ చేసి వచ్చి డీజిల్ టాప్అప్ చేయాల్సిన పరిస్థితి ఫస్ట్ షిఫ్ట్ డ్రైవర్కి ఉంటుంది.
అక్కడ ఆయన దాదాపు బస్సులు లైన్లో పడితే 2 గంటల సేపు లైన్లో పడి ఆ టాప్ ఆఫ్ చేయించి సెకండ్ షిఫ్ట్ డ్రైవర్కి ఇస్తే ఆ సెకండ్ షిఫ్ట్ డ్రైవర్ ఆ 2 గంటల లేట్తో పూర్తి డ్యూటీ చేయాలి, క్యాన్సిలేషన్ ఉండకుండా డ్యూటీలు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈ డిపార్ట్మెంట్లో కలుస్తుంది. అదే మాదిరిగా మేము చేసే డ్యూటీలే 2 గంటలు 3 గంటలు ఎక్కువ చేస్తున్నాము. దాంతోడు ఈ టాప్ అప్ అనేసరికి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సచ్చివుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ రేట్ అమాంతంగా పెరగడంతో బల్క్ గా సప్లై చేసే సంస్థలకు ఇటీవల ఫ్యూయల్ ధరలను పెంచింది కేంద్రం. దీంతో గత నెల వరకు ఆర్టీసీకి బల్క్ గా కేవలం 88 రూపాయలకే వచ్చే డీజిల్ ఇప్పుడు రీటైల్ బయట బంకుల్లో 2 నుంచి 3 రూపాయలు తక్కువగా వస్తోంది. వివిధ కారణాలతో రీటైల్ పెంచకుండా కేవలం బల్క్ కే పెంచడంతో లీటర్ 98 రూపాయల వరకు కొనాల్సి వస్తోందంటున్నారు. ఒప్పంద సంస్థలు పాత రేట్కు పోయకపోవడంతో ఆర్టీసీ సంస్థ తాత్కాలికంగా డీజిల్ నిలిపేసింది. దీంతో అన్ని జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు బస్సు తీసుకుని రోడ్ల మీదకి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికే పని ఒత్తిడి, చాలని జీతాలు, వేధింపులతో సతమతమవుతుంటే ఇప్పుడు ఫ్యూయల్ కోసం మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రము మున్పటిలాగానే ఎప్పటి పరిస్థితిలోనే వ్యాట్లని వసూలు చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీజిల్ వచ్చేసి రోడ్ల మీద నిలబడి ఇబ్బంది పడడం, డ్రైవర్ కండక్టర్లు అనేటోళ్ళు రోజుకి 2 గంటలు అదనంగా డ్యూటీ చేస్తున్నారు. ఇవాళ 2015 నుండి పీఆర్సీలు చేయలేదు, 3 పీఆర్సీలు ఆగిపోయినాయి, 6 డిఏలు ఆగిపోయినాయి. ఆర్టీసీ కార్మికులు చాలా నష్టపోయినారు. ఆంధ్రాలో కంటే ఇక్కడ చాలా నష్టపోయినారు. తెలంగాణ వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి అన్న పరిస్థితిలో మేమున్న ఆశని మొత్తం చంపేసిండ్రు. అది ఏం లేదన్న, మాకు యూనియన్లు కావాలా. యూనియన్ ఉంటే మేము చెప్పుకోవడానికి కూడా మా ఆస్కారం ఉంటుంది, ఎవరైనా మాట్లాడే కూడా ఉంటుంది. ఎవరు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఏమనంటే డ్యూటీ వెళ్ళి మరి ఇబ్బంది ఉన్నది, ఆర్టిస్టులు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. కాబట్టి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఒక యూనియన్లు తెరవాలని 2 సంవత్సరాలు అన్నారు సీఎం గారు. 2 సంవత్సరాలు దాటిపోయింది కూడా. ఈ లేబర్ కమిషనర్కు పెట్టినాం కూడా, అప్పులు కూడా పెట్టినాము. మరి అది ఎప్పుడు స్పందించడో తెలియదు. ఇంకా ఇవన్నీ చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఆర్టీసీని కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు డీజిల్ భారాన్ని మోయాలంటున్నారు ఆర్టీసీ కార్మికులు. తమకు ఆర్థికంగా సపోర్ట్ అందిస్తూనే సమస్యలు చెప్పుకునేందుకు యూనియన్స్ కి స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ల తర్వాత ఆటో, క్యాబ్ డ్రైవర్లకు పుట్టడి కష్టాలు వచ్చాయి. డ్రైవింగ్ ని నమ్ముకుని బతుకుతున్న వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడిప్పుడే గిరాకీ వస్తున్నా మీటర్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్యాబ్, ఆటో డ్రైవర్లు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఉన్న రేట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటున్నారు. కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలతో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆటో, క్యాబ్ ఇండస్ట్రీ నష్టాల్లో పడింది. ఉపాధి దొరక్క వేల మంది రోడ్డున పడ్డారు. లాక్డౌన్లతో స్కూళ్లు, కాలేజీలు, ఐటీ ఇండస్ట్రీతో పాటు అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం నిర్వహించడంతో చాలా మందికి పని లేకుండా పోయింది. పని దొరికినా సరైన ఛార్జీలు అమలు కాక ఇబ్బంది పడుతున్నామని టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నుంచి 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టి చాలా మంది ఈఎంఐతో కార్లను కొన్నారు. పాత రేట్లతో బండ్లు నడిపి అప్పుల పాలై ఫైనాన్షియర్ల ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడిప్పుడే క్యాబ్స్ కు గిరాకీ పెరిగినా పెట్రోల్, డీజిల్ రేట్లతో సరిపోవట్లేదని వాపోతున్నారు. రవాణా శాఖ ఆఫీసులకెళ్లి అధికారులను అడుగుతున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ఇప్పుడు ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకు అనుసారంగా రేటులు కూడా పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కోరుతున్నాం. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇద్దరు కూడా టైం ఇవ్వకపోవడం ట్రాన్స్పోర్ట్ రంగంలో చాలా బాధాకరం. ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ రంగంలో అటు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ చర్చించిన దాఖలాలు లేవు మన తెలంగాణలో. పెట్రోల్, డీజిల్ వాడటం వల్ల లక్షల రూపాయలు ప్రభుత్వాలకు ట్యాక్స్ల రూపంలో వెళ్తున్నాయని, కానీ తమ గోడు మాత్రం పట్టించుకోవట్లేదని వాపోతున్నారు ఆటో, క్యాబ్ డ్రైవర్స్. రాష్ట్రంలో మొత్తం 3.5 లక్షల క్యాబ్ డ్రైవర్లు ఉండగా వారి కుటుంబ సభ్యులతో పాటు పరోక్షంగా 10 రెట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పర్మిట్స్ పేరుతో తమకు అధికారులు నరకం చూపిస్తున్నారని అంటున్నారు ఆటో వాలాలు. ప్రస్తుతం ఆటో ఛార్జీ మినిమం 20 రూపాయలు ఉండగా 30కి పెంచాలని కోరుతున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోసం అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు కొంతమంది ప్రైవేట్ ఫైనాన్సర్లు, ఆర్టీఏ అధికారులు, మధ్యదళాలు కలిసి ఆటో డ్రైవర్లు మోసం చేయడం జరిగింది. ఆ పర్మిట్ అనుమతి లేకున్నా కూడా ఈరోజు అనుమతి ఇవ్వమని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతున్నది. వాస్తవంగా వాళ్ళంతా మా ఆటో కార్మికులే. ఇలా వాళ్ళు నడపకపోతే వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
మీటర్ ఛార్జీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెరిగిందంటే ఇప్పటి వరకు కూడా మీటర్ ఛార్జీలు పెరగలేదు. మీ మీడియా ముఖంగా మరి గవర్నమెంట్ కూడా మేము వినిపించుకుంటాం. ఎందుకంటే చాలా సిఎన్జి కానివ్వండి, డీజిల్ కానివ్వండి, పెట్రోల్, ఎల్పిజి కూడా బాగా పెరిగింది. నిత్యావసరాల సరుకులు కూడా చాలా పెరిగినాయి. కాబట్టి దానికి అనుకూలంగా మీటర్ ఛార్జ్ పెంచాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. లక్షల మందికి ఉపాధిగా ఉన్న ఆటో, క్యాబ్ ఇండస్ట్రీ నష్టాల్లో పడినందున ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాలని అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 28, 29న కార్మికులు చేపట్టే సమ్మెలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కూడా పాల్గొంటున్నారు. భూముల అమ్మకంతో 503 కోట్ల రూపాయలను సంపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వేలంపాటలు జరిగాయి. అయితే హెచ్ఎండిఏ పరిధిలో ఈ యాక్షన్ నిర్వహించగా మిగతా జిల్లాల్లో ఓపెన్ యాక్షన్ ద్వారా భూములను వేలం వేశారు. హెచ్ఎండిఏ పరిధిలోని తొర్రూర్, బహదూర్పల్లిలోని ప్లాట్ల అమ్మకం ద్వారా 300 కోట్లు వచ్చాయి. నల్గొండ, మహబూబ్ నగర్, గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాలో ఓపెన్ యాక్షన్ ద్వారా 203 కోట్లు సేకరించారు. చాలా చోట్ల వేలంలో అమ్ముడుపోని ప్లాట్లు కూడా ఉన్నాయి. మార్కెట్ రేటు కన్నా ప్రభుత్వం భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని జిల్లాల్లో కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. నకిలీ బర్త్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ ఇష్యూ చేస్తే బర్త్ సర్టిఫికెట్ ని ఒక్కోటి 1500 రూపాయల దాకా అమ్ముతోంది ఈ ముఠా. నిందితులు ఆకుల సతీష్, రసూల్, హుస్సేన్ ఇక్బాల్, ఆరిఫ్, రషీద్ మొత్తం 5గురిని అరెస్ట్ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు ఐజాజ్ కసీం, సిస్టమ్ ఆపరేటర్ అంకిత్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, పేషెంట్ సమ్మరీ లాంటి సర్టిఫికెట్లను కూడా ఈ ముఠాయే ఇస్తోంది. సిస్టమ్ నుంచి డిజిటల్ సిగ్నేచర్ మిస్యూజ్ చేసి దందా చేస్తున్నారు. మొత్తం 163 నకిలీ సర్టిఫికెట్లను పట్టుకున్నామని, ఇంకా ఎవరెవరికి ఇచ్చారో వివరాలు తెలుసుకుంటున్నట్టు డీసీపీ తెలిపారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఒక అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఫర్ హెల్త్ ఆయన ఐజాజ్ కాసిం, ఆయన ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ ఆకుల సతీష్, వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్స్ కలిసి ఈ ప్రాసెస్ని వైలేట్ చేసి ఎవరికి ఏ బర్త్ డేట్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ తెప్పించుకుంటున్నారు డైరెక్ట్గా కంప్యూటర్ ఆపరేటర్. వితౌట్ ఎనీ ప్రాసెస్, వితౌట్ ఎనీ ఎంట్రీ, వితౌట్ ఎనీ వెరిఫికేషన్ సిస్టంలో ఆ డిజిటల్ సిగ్నేచర్తో సహా అప్లోడ్ చేసేస్తున్నారు. ఎవరికైతే ఈ సర్టిఫికేట్ కావాలో వారు కన్సర్న్ మీ సేవా సెంటర్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నారు. వీళ్ళు 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా వావిలాల ఫామ్ హౌస్ లో చిన్నారి మృతి ఘటనలో 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫామ్ హౌస్ ఓనర్ ప్రసాద్ నిర్లక్ష్యం వల్లే 4 ఏళ్ల చిన్నారి చనిపోయిందన్నారు పటాన్చెరు డీఎస్పీ భీమ్రెడ్డి. ప్రసాద్ ఫామ్ హౌస్ లో నాగరాజు, సుకన్య పనిచేసేవారని డీఎస్పీ తెలిపారు. సుకన్య అక్క, కొడుకు గన్తో ఆడుకుంటుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఎయిర్ గన్ పట్టుకుని సెల్ఫీ దిగుతుండగా ట్రిగ్గర్ నొక్కడంతో పేలిందన్నారు పోలీసులు. నిర్లక్ష్యంగా వాచ్మెన్ దగ్గర ఎయిర్ గన్ పెట్టిన ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. రాజు అని అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా సుకన్య అని, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, శాన్వి అండ్ ఒక 2 years బాయ్. వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలు కూడా మల్లన్న జాతర ఉందని మల్లన్న జాతర గురించి వాళ్ళు రావడం జరిగింది. అయితే మల్లన్న జాతరకు వచ్చి మార్నింగ్ వీళ్ళందరూ కూడా టీ తాగుతున్నారు. 9:30 ప్రాంతంలోన 15వ తారీఖు నాడు తాగుతున్న ప్రాంతంలో ఈ నాగరాజు అక్కడ ఎవరైతే ఈ ప్రసాద్ ఆయన ఒక నెగ్లిజెన్స్తోన ఒక వెపన్ అక్కడ పెట్టిండు మన వాచ్మెన్ రూమ్లో. ఆ నాగరాజు ఏంటైనా ఆ వెపన్ అక్కడ పెడితే ఈ పిల్లలందరూ దాన్ని సెల్ఫీ దిగడము, దాంతో ఆడుకోవడం జరిగింది. దాంట్లో ఒక జువెనల్ ఎవరైతే నాగరాజు భార్య సుకన్య వాళ్ళ అక్క కొడుకు వచ్చిండు, ఆ జువెనల్ బాయ్ 17 years, ఆ బాయ్ ఏం చేసిండంటే దాంట్లో లోడ్ చేసి దాన్ని ట్రిగర్ ప్రెస్ చేయడం జరిగింది. ఆ టైంలోనే శాన్వి 4 years అమ్మాయి స్ట్రైట్గా ఆపోజిట్లో వస్తున్నది. రైట్ కనుతలో ఆ బుల్లెట్ పడడం జరిగింది. ఆ అమ్మాయి అప్పుడే పడిపోవడం జరిగింది.
ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయిని ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్, దాని తర్వాత ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ మొన్న 16 తారీఖు నాడు ఎర్లీ మార్నింగ్ 1:30 టైంలో ఆ ఇంజురీతో చనిపోవడం జరిగింది. దాని తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తేలింది ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ ప్రసాద్, ఆయన ఈ వెపన్ ఒక ఆన్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో పర్చేజ్ చేసి దాని పెల్లెట్స్ ఏదైతున్నాయో హ్యాబిట్స్లో పర్చేయడం జరిగింది. చేసి కనీసం దాన్ని ఒక లాక్ అండ్ కీలో పెట్టలేదు. మినిమం లాక్ అండ్ కీలో ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే దట్ ఈస్ అ వెపన్. ఎందుకంటే అది ఎయిర్ గన్. ఇంకోటి ఏంటంటే ఎయిర్ గన్ విత్ టెలిస్కోపిక్ ఉండకూడదు. టెలిస్కోపిక్ దట్ ఈస్ ద ప్రొహిబిటెడ్. గన్కు టెలిస్కోపిక్ ఈజ్ ప్రొహిబిటెడ్. దాని ఎలాంటి భద్రత, దానికి ఒక సెక్యూరిటీ లేకుండా అక్కడ వాచ్మెన్ దగ్గర పెట్టడం చాలా అజాగ్రత్త ప్రసాద్ చేసిన. హైదరాబాద్ బేగం బజార్లో ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజస్థాన్ సైనిక్ క్షత్రియ మాలి సంఘ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వ్యాపారులు, యువకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డీజే పాటలు, బ్యాండ్ చప్పులకు డాన్సులు చేస్తూ సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, అత్తాపూర్, పాండురంగానగర్లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. మార్వాడి కుటుంబాలు రంగులు చల్లుకున్నాయి. కాముని పున్నమి సందర్భంగా మంత్రాలు చదువుతూ కామదహనం నిర్వహించారు. సిటీ వాసులు హోలీ సరదాతో పాటు సేఫ్టీ పైన దృష్టి పెట్టారు. అందుకే ఈసారి సహజ రంగుల కొనుగోళ్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వ్యాపారులు కూడా సహజ రంగుల్లో కొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉంచుతున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రేటు ఎక్కువైనా కొనడానికి వెనకాడడం లేదు సిటీ వాసులు. ఇంట్లో అయినా బయట అయినా హోలీ పండుగ కంటే ముందు స్కిన్ కేర్ పై దృష్టి పెడుతున్నారు సిటీ వాసులు. అందుకే ఈసారి చైనా కలర్స్, సింథటిక్ రంగులు కాకుండా కూరగాయలు, పూలతో తయారు చేసిన సహజ రంగులు మాత్రమే వాడుతున్నారు. వీటి ధర కాస్త ఎక్కువైనా కొంటున్నారు జనం. అందుకే సహజ రంగుల పౌడర్లు అందుబాటులోకి వచ్చాయంటోంది. ఇప్పటిదాకా పౌడర్ కలర్స్ మాత్రమే ఉండేవి. అవి కూడా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నారింజ రంగులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మార్కెట్లో పౌడర్లలో 6 రంగులు దొరుకుతున్నాయి. వీటితో పాటు పేస్ట్, ఫాక్స్ రూపంలో రంగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది సహజ రంగులకు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. ఈ రంగులను పూలు, కూరగాయలతో తయారు చేస్తారు. అందుకే వాటి వల్ల స్కిన్ కి ఎలాంటి సమస్యలు ఉండబో అంటున్నారు వ్యాపారులు. హ్యాపీ హోలీ. ఏ స్కిన్ కి ప్రాబ్లం లేకుండా అన్ని నేచురల్ కలర్స్ వచ్చాయి. మీరు భయపడకుండా హోలీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. స్కిన్కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. హెర్బల్ కలర్స్ వెరైటీస్ వచ్చాయి. 150 నుంచి 500 వరకు ఉన్నాయి. అందులో క్వాలిటీ, మన బియ్యం ఎన్ని రకాలు ఉంటాయో కలర్స్ కూడా అన్ని రకాలు ఉంటాయి. హెర్బల్ పౌడర్ ఉన్నది. మనం బట్టలు దులుపుకుంటే దమ్ము ఎట్లా పోతుందో అట్లా బై మిస్టేక్ నోట్లో పోయినా కూడా ఇది ఎఫెక్ట్ ఏముండదు. ఓన్లీ ఫ్లవర్ తోటే తయారవుతుంది. హెర్బల్ అంటే ఫ్లవర్ తోటే తయారవుతుంది. నేచురల్ కలర్స్ కి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. 10 రూపాయల నుంచి 500 దాకా ఇవి అందుబాటులో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్బీ నగర్ కాలనీలో ఘనంగా కామదహనం కార్యక్రమం జరిగింది. కాలనీలోని పలు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రంగులు చల్లుకొని కాముని దహనం చేశారు. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హైదరాబాద్ లో హోలీ పండుగ హడావుడి మొదలైంది. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో కలర్ఫుల్ ఫెస్టివల్ కు సిటీ వాసులు సిద్ధమవుతున్నారు. వీకెండ్ కావడంతో ఈసారి 2 రోజుల పాటు హోలీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్స్. ఫేమస్ డీజేల హోరు, అన్లిమిటెడ్ ఫుడ్, ఆర్గానిక్ కలర్స్ తో హోలీ సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 ఏళ్లుగా సిటీలో ఎంటర్టైన్మెంట్ కు దూరంగా ఉన్న జనం ఈ ఏడాది హోలీ ఫెస్టివల్ ను గ్రాండ్ గా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే నగరంలో చాలా చోట్ల హోలీ సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్. ఆర్గానిక్ కలర్స్, రెయిన్ డాన్స్, మడ్ డాన్స్, వాటర్ బెలూన్స్, కిడ్స్ కోసం వాటర్ స్ప్లాష్ ప్లే ఏరియా, డీజే డాన్స్ లతో పాటు అన్లిమిటెడ్ ఫుడ్స్ తో ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. So this holy event we are hosting a party at S Convention. I want everybody to come and celebrate with us. And the event name is Holi India, the Festival of Colors. As you guys know, Holi is the biggest festival of India and it is always with the colors, and we want you to enjoy and pull in all the happiness into your life for the rest of the year. హోలీ 2022 హోలీ ఇండియా ఫెస్టివల్ లాంటి పేర్లతో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈసారి బాలీవుడ్, టాలీవుడ్ పాటలు, పాప్ మ్యూజిక్ లాంటి డీజే నెంబర్స్ ప్లే చేస్తున్నామన్నారు డీజేలు. హోలీ ఇండియా ఫెస్టివల్ లో బాలీవుడ్ లేడీ డీజే ఈషా, డీజే వివాన్, కిమ్లు పర్ఫామ్ చేస్తున్నారు. ఈవెంట్ పోస్టర్ ను లాంచ్ చేశారు మోడల్స్. లాస్ట్ 2 ఇయర్ నుంచి హోలీ ఫెస్టివల్ లేదు, కోవిడ్ వల్ల చేయలేదు. అయితే ఈసారి చేస్తున్నాం, చాలా ఘనంగా చేస్తున్నాము. బయట నుంచి కూడా డీజే, ఫీమేల్ డీజేని పిలుస్తున్నాము, డీజే ఈషా. మన లోకల్లో బాలీవుడ్ బెస్ట్ డీజేస్ పిలుస్తున్నాము, డీజే కిమ్ ఇంకా డీజే వివాన్ అని. లేడీస్కి ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది కదా, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. కలర్స్, అందులోనే పంజాబీ డోల్, అది చాలా క్రేజీ. దీనికి హోలీకి అయితే చాలా పెద్ద క్రేజీ కాబట్టి అలా తెలుగు మ్యూజిక్ కూడా కొంచెం ప్లే చేయబోతున్నాం. మా డీజే చెప్పినట్టు కూడా బాలీవుడ్ అయితే చెప్పనక్కర్చలేదు. రెయిన్ డాన్స్, చాలా పెద్ద రెయిన్ డాన్స్ ఉంది మన దగ్గర. హోలీని ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా నిర్వహించనున్నారు. ఈసారి హోలీ ఈవెంట్స్ రేట్లు పెరిగాయంటున్నారు నిర్వాహకులు. ఈవెంట్స్ తక్కువగా ఉండడం, డిమాండ్ పెరగడంతో 20% టికెట్ రేట్లు పెరిగాయి. ఆన్లైన్ లో హోలీ టికెట్ సేల్స్ అమ్ముడుపోతున్నాయి. ఆల్వేస్ ఈవెంట్స్ తరపున ఈసారి హోలీ సెలబ్రేషన్స్ యోలో అరీనా మాదాపూర్లో జరుగుతుంది. సో శాంతి పీపుల్ అండ్ పీయూష్ బజాజ్ పర్ఫామ్ చేస్తున్నారు 18th and 19th మార్చ్. మార్నింగ్ 9 o'clock ఈ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. సో ట్రెడిషనల్ థీమ్ డెకోర్తో ట్రెడిషనల్ డ్రింక్స్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి వెన్యూలో. టికెట్స్ కావాలంటే బుక్ మై షో నుంచి బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 30-40 ఈవెంట్స్ అయ్యేది. సో ఈసారి ఓన్లీ 8 to 10 ఈవెంట్స్ అవుతున్నాయి. సో తక్కువ ఈవెంట్స్ అవుతున్నాయి, ఎక్కువ డిమాండ్ ఉండేసరికి ప్రతి ఒక్కరు కూడా ప్రైజెస్ కూడా పెంచేస్తారనమాట. సో ఒక 20% పెరిగింది ప్రైజెస్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అట్లా. Well, I'm very excited for this YOLO Arena Festival because it will be first time, because after 2 years COVID we are coming back again with that thing. So it will be very super fun, full family thing and all, and I'm very super duper excited. 2 ఏళ్లుగా హోలీ సంబరాలను అపార్ట్మెంట్స్, ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకుంటున్న సిటీ జనం ఈసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పండక్కి వీకెండ్ తో కలిసి వస్తుండడంతో 2 రోజుల పాటు కలర్ఫుల్ గా హోలీ ఫెస్టివల్ జరగనుంది. ఏషియన్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన ఇండియన్ హ్యాండ్బాల్ గర్ల్స్ టీం ని అభినందించారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కజకిస్తాన్ లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో థాయిలాండ్ పై గెలిచి గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ టీం న్యూఢిల్లీలో లోక్సభ స్పీకర్ ను ఆఫీసులో కలిశారు. ప్లేయర్లని సన్మానించిన స్పీకర్ ఓం బిర్లా భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ సాధించాలని కోరారు. ఢిల్లీలోని కర్నల్ సింగ్ స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా, ట్రెజరర్ ఆనందేశ్వర్ పాండే, హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు పాల్గొన్నారు. కజకిస్తాన్లో జరిగిన ఏషియన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున ఆడిన ఈ అమ్మాయిలందరికీ గోల్డ్ మెడల్ రావడం నిజంగా హ్యాండ్బాల్ ఇండియా చాలా అదృష్టంగా భావిస్తుంది. హ్యాండ్బాల్ ఇండియాకి ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ రావడం ఏషియన్ ఛాంపియన్షిప్లో. అంతేకాకుండా వరల్డ్ ఛాంపియన్షిప్కి ఈ టీం క్వాలిఫై అయ్యింది. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 3 months నుంచి క్యాంప్లో రెగ్యులర్ ప్రాక్టీస్ తీసుకుంటూ ఇంత మంచి ప్రదర్శన చేయడం ఇది హ్యాండ్బాల్ ఇండియాకి అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా హ్యాండ్బాల్ ఇండియాకి గోల్డ్ మెడల్ రాలేదు. నా ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాకి గోల్డ్ మెడల్ రావడం నా అదృష్టం కింద భావిస్తున్నాం. కోచెస్కి ప్లస్ ఫెడరేషన్ నాతో ఉన్న కొలీగ్స్ అందరికీ కూడా, ప్లస్ ఇండియన్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి, సాయికి అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ ఫెడరేషన్కి మీ అందరి తరఫున ఈ టీం. That's all for now. Stay tuned.